ప్లాస్టిక్ వల్ల సంవత్సరానికి కొన్ని లక్షల మూగజీవాలు మరణిస్తున్నాయి. మనం తెలిసి చేసే తప్పు ఇంకెవరినో బలి తీసుకుంటోంది. భారత్ చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అనే సామెతను నిజం చేసేలా రోజురోజుకు పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. చైనా అధికారిక మీడియా, ఆ దేశ ఉన్నతాధికారులు రోజురోజుకు తీవ్రతను మరింత పెంచేలా వ్యాఖ్యలు చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తూ భారతీయుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ఇక్కడ వ్యాపారం చేస్తున్న చైనా వ్యాపార సంస్థలు, ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ విభాగానికి చెందిన కంపెనీలు కొద్దిగా ఆందోళనకు గురవుతున్నాయి. తమ వ్యాపారంపై భారత్ చైనా మధ్య చోటు చేసుకుంటున్న అంశాలు ఎలాంటి ప్రతికూలతను చూపుతాయో అని కొంచెం హైరాణపడుతున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఓ సంఘటన సోషల్ మీడియాని ఊపేస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పోలో పనిచేసే ఓ ఉన్నతాధికారి భారతీయులపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో జీర్ణించుకోలేని సదరు భారతీయ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒప్పో మొబైల్స్ కు భారతదేశ వ్యాప్తంగా ఒప్పో మొబైల్ ఫోన్లలో ఏ సాంకేతిక లోపం తలెత్తినా, ఏ సమస్య వచ్చినా రిపేర్ సర్వీస్ చేయడానికి ఎన్నో సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. అలాంటి సర్వీస్ సెంటరే ఒకటి పంజాబ్ రాష్ట్రంలో ఉంది. పంజాబ్ రాష్ట్రంలో ఉన్న సర్వీస్ సెంటర్ లో భారతీయ ఉద్యోగులపై ఆ కంపెనీకి చెందిన ఓ చైనా ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు, భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఆ అధికారి ఎప్పుడూ అక్కడి ఉద్యోగులపై హేయభావంతో వ్యవహరిస్తూ, ఎప్పుడూ వేధింపులకు గురి చేసేవాడంట. భారతదేశాన్ని చులకన భావంతో చూస్తూ భారతీయ సంస్కృతిని కించపరిచే విధంగా వ్యవహరించేవాడట. భారతీయులు డబ్బు కోసం మాత్రమే పనిచేస్తారని, ఆత్మాభిమానం, గౌరవం అనేటివి అసలు వాళ్ళలో ఏమీ లేవని హేళన చేసేవాడట. ఉద్యోగుల పనితీరు బాగున్నా జీతాల్లో కోత విధిస్తూ అర్ధరాత్రుల వరకు పనులు చేయించుకొని అందుకు తగ్గ ప్రతిఫలం ఇవ్వకుండా వేధించేవాడట. ఏ ఉద్యోగి అయినా తమకు న్యాయంగా రావాల్సిన జీతభత్యాలపై ప్రశ్నిస్తే భారతీయులందరూ బిచ్చగాళ్ళని, ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచిస్తుంటారు, డబ్బు గురించి అడుక్కుంటుంటారని అనుచిత వ్యాఖ్యలు చేశాడంట. ఇంతకంటే ఇంకా ఎన్నో రెట్లు అసభ్యకరంగా ఆ సదరు ఉన్నత స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడాడని, తమ దేశాన్ని, పౌరులను, సంస్కృతిని ఇంతగా అవమానించిన సంస్థలో మేము ఎంత మాత్రం కొనసాగబోమంటూ ఆ ఉద్యోగులందరూ మూకుమ్మడిగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆ లేఖను ఆ సంస్థ ఉన్నతాధికారులకు పంపి అదే లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఇదే వైరల్ గా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో చైనా వస్తువులను వాడొద్దని చాలా మంది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఇప్పుడు ఒప్పో ఉద్యోగుల వ్యవహారం భారతీయుల్లో చైనా వస్తువులపై మరింత వ్యతిరేకత పెరిగిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ కొసమెరుపు ఏంటంటే, భారతదేశ క్రికెట్ జట్టు నుండి మొదలు పెడితే దేశంలో ఉన్న ఎన్నో ప్రముఖ టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలకు చైనా సంస్థలే స్పాన్సర్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.